నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. పూర్వీకుల నుండి మన పెద్దలు ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు. ఇప్పుడు ఏముందంటే చాలా మందికి చిన్నపిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, వయసు కానీ చాలా మందికి ఇప్పుడు పూర్వకాలం నుండి పెద్దలకు, పిల్లలకు, పెద్దలకు మనము ఏం తినాలి, ఎండాకాలం ఏం తినాలి, వానాకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలని కనిపెట్టకుండా తింటున్నారు. ఇప్పుడు వానకాలం తినారు, ఎండాకాలం తినారు, ఎండాకాలం తినారు, వానకాలం తింటారు, అన్ని రకాలు తింటున్నారు. తిని ఏమవుతుందంటే జనాలకి, చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి ఎవరికైనా కానీ ముందు పై కాలుతుంది, జ్వరం వస్తుంది, బీపీ డౌన్ అయిపోతుంది. తర్వాత జ్వరం నుండి బెడ్ తక్కువైపోతుంది, తెల్లకాలం తక్కువైపోతుంది, ఆకలి తక్కువైపోతుంది. ఎందుకు తక్కువైతుందంటే మన బాడీలో మనకు పడేటివే తినాల. కొంతమందికి వాతం ఉంటుంది, కొంతమందికి పిత్తం ఉంటుంది, కొంతమంది కఫం ఉంటుంది. ఇది ఎవరు కనుక్కుంటలేరు. వాత, పిత్త, కఫము తర్వాత మన పూర్వీకులు పెద్దలు కనిపెట్టినారు. మనకు 82 వాతాలు ఉంటాయట. 82 వాతాలంటే ఒక వైద్యులు కనిపెట్టి 82 వాతాలంటే వాళ్ళు చూసి, నాడి చూసి గుర్తుపట్టుకొని ఈ రక్త పరిశోధన బాగుందా, ఈ బెడ్ ఇంక్రిమెంట్ ఉందా, బెడ్ తగ్గిపోతుందా, ఆకలి ఉందా, ఈయనకు వాతం ఉందా, పిత్తం ఉందా, కఫం ఉందా కనుక్కొని వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, అందరికీ ఏదో ఒక వైద్యం చేయడము, ఏదో ఒక వైద్యం చేయడము. అయితే అయింది, కాకపోతే కాదు, అయిపోయా. మందులు ఇచ్చినామా, డబ్బులు ఇచ్చినామా, మన జోలు పెట్టుకున్నామా, పోయినామా, వాళ్ళు ఏమన్నా తిట్టని, ఏమన్నా చేయని, ఏమన్నా చేసుకొని. అట్లా వద్దు. వైద్యుడు అంటే దేవుని తర్వాత దేవుడు. వైద్యుడు అంటే దేవుని తర్వాత దేవుడు. మనకు దేవునికి నమస్కారం పెడతారు, వైద్యుని కూడా నమస్కారం పెడతారు. ఎందుకు నమస్కారం పెడతారంటే, అయ్యా మా ఆరోగ్యంలో నా బిడ్డకు రక్తం లేదు, నా కొడుకు రక్తం లేదు, మా నాయనకు రక్తం లేదు, మా అమ్మకు రక్తం లేదు, మాకు ఏదయ్యా అన్నీ తింటున్నాం, అన్నీ తాగుతున్నాం, ఎందుకో జ్వరం వచ్చినట్టు ఉంటుంది, అయ్యా నాకు ఆయాసం వస్తుంది అంటే ఆయాసం వచ్చేది ఎందుకంటే బెడ్ తక్కువ ఉంటే ఆయాసం వస్తుంది, బెడ్ తక్కువ ఉంటే కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి, బెడ్ తక్కువ ఉంటే కళ్ళు తిరుగుతాయి. బెడ్ తక్కువ ఉంటే బెడ్ అంటే తెలుసా, నువ్వు 3 పూట్ల 1 కేజీన్నర మెక్కినా మనకు బెడ్ 3 పూట్ల కలిసి ఒక 10 గ్రాములు 10 చుక్కలు ఒక 2 చెంచాల బెడ్ వస్తుంది. మా అప్పుడు పూర్వకాలం 2 చెంచాల బెడ్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు కాలం నాడు అన్నీ వస్తాయి. నాకేమో అవన్నీ రావు. నేను చదువుకుంది 7వ తరగతే. నేను 7వ తరగతి చదివినా. మా పెద్దలు వైద్యం నుండి నా వయసు 62, నేను ఆరోగ్యంగా ఉండే 62 అంటే నన్ను ఎప్పుడు పోయినా నా బెడ్ చెక్ చేసుకుని నేను ఆరోగ్యంగా ఉంటాను. ఎందుకంటే ఈ మూలికలు తెచ్చుకొని చక్కగా తయారు చేసుకుని, ఆ మూలిక ఒక మూలిక ఉంది, ఆ మూలిక పేరు చెప్తాను, బెడ్ ఇంక్రిమెంట్ ముందుగా చెప్తాను. ఆ మూలికతో తయారు చేసుకుంటే ఆ చూర్ణం ఉంటుంది. ఆ చూర్ణం మనం ఏం చేయాలంటే పాలలో ఉడకబెట్టుకొని దాంట్లో బెల్లం వేసుకోవచ్చు, చక్కెర వేసుకోవచ్చు, షుగర్ లేకుండా చక్కెర వేసుకోవచ్చు, షుగర్ ఉంటే బెల్లం వేసుకోవచ్చు. ఏం లేకుండా పాలు ఉడకబెట్టుకొని తాగినామనుకో నీకు బెడ్ ఎంత కావాలంటే అంత ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ పాలలో ఉడకబెట్టుకొని చల్లగైనాక తాగాలి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. నా కాడ ఒక పౌడర్ దొరుకుతుంది, ఆ పౌడర్ ఇస్తాను. దాన్ని తేనెతో ఏం తీసుకోవచ్చు, పాలతో ఏం తీసుకోవచ్చు. లేకుంటే తేనెలు కూడా, తేనె ఉంటే ఒరిజినల్ తేనెతో కలుపుకొని కూడా నాకొచ్చు. అందుకోసం ఆ చెట్టు చూపిస్తా చూడండి. ఆ చెట్టు ఇది నరమావిడి చెట్టు అంటారు. నరమావిడి చెట్టు, నరమావిడి చెట్టు. నరమావిడి అంటే అడవిలు ఉంటుంది. మామిడి చెట్లు వేరే, పుల్ల మామిడి వేరే, మామూలు వేరే, నరమావిడి వేరే. నరమావిడి అంటే ఒక ఆదివాసి గిరిజన వైద్యునికి తెలుసు. ఇది బెడ్ ఇంక్రిమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది బెడ్ పెరగడానికి. నరమావిడి చెట్టు చాలా మందికి బెడ్ లేక డాక్టర్లు కదా పోయి బెడ్ ఎక్కించుకుంటారు. బెడ్ ఎక్కించుకున్నప్పుడు ఎంతవరకు ఉంటుంది, మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ బెడ్ తగ్గిపోతుంది. లేకుంటే కొంతమంది బుడ్డలు బెల్లం తినండి బెడ్ పెరుగుతుందని చెప్తారు. కొంతమంది మంచి మటన్ తినండి, చికెన్ తినండి బెడ్ పెరుగుతుందని చెప్తారు. కొంతమంది పండ్లు బాగా వాడండి బెడ్ పెరుగుతుందని చెప్తారు. ఆ బెడ్ పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. అట్ట కాకుండా లోపల ఆ రోగం పోవాలి. ఆ రోగం అంటే ఏంది, 72 వాతాల పిత్తం రోగాలు పోవాలి. ఇవి 72 వాతాలు, వాత పిత్తాలు అరించి పారేస్తుంది. ఏం చేస్తుందంటే దీని పేరు నరమావిడి. నరమావిడి అంటే పేరే నరులు. నరమావిడి అని పూర్వకాలం పెద్దలు పేరు పెట్టారు. ఈ చెక్క లోపల పోయినాక వాతాలను క్లీన్ చేసి, నువ్వు తినహారాన్ని మంచిగా పనిచేసి, బెడ్ ఇంక్రిమెంట్ చేసి, ముష్రుడైనా, ఊతకట్ట చేతికొచ్చిన, చిన్న బొర్రబడినా, సూది గుచ్చుకున్నా, ముళ్ళు గుచ్చుకున్నా, అబ్బా ఏం రక్తం ఉందిరా కాడ, ఏం రక్తం ఉందిరా బాబా బడబడ కారుతుందిరా అనే వాళ్ళు పూర్వీకులు. అందుకోసం ఈ వైద్యం అనేది
ఆదివాసీ గిరిజనులు కనిపెట్టారు. హనుమంతో ఎన్నో రకాల పెద్దలతోటి ఈ వైద్యం ఎన్నో తరాలు ఉంటాయి, ఐదు తరాలు ఉంటే మీరు నేర్చుకునే వైద్యం. మీకు బెడ్ ఎవరైనా తక్కువ ఉంటే నా కాడ పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ తగిన రేటు కాడికి తీసుకుంటా, ఉన్నోళ్ళకి ఉన్నట్టు లేనోళ్ళకి లేనట్టు మీకు అందరికి ఉపయోగపడతా అని. ఈ బెడ్ ఇంక్రిమెంట్ చాలామంది బాధపడతారు. ఎండాకాలం వచ్చినప్పుడు ఎండలకు తిరిగి ఎండలకు చాలామందికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు నా వైద్యం అనేది మీరు మీ ఊర్లో ఒకరు చూడండి, ఒక నెల 2 నెలలు వాడండి, ఫస్ట్ చెక్ చేసుకోండి, తర్వాత చెక్ చేసుకోండి. ఆ బెడ్ పెరిగిందంటే ఇంకా తగ్గదు, 100 ఏళ్ళే తగ్గదు. ఒకసారి 2-3 నెలలు వాడితే 100 ఏళ్ళు బతికే వరకు ఆ బెడ్ తగ్గదు. మీ బాడీలో వాతాలన్నీ పారిపోతాయి. వాతాలు పారిపోయినప్పుడు రక్తం అనేది చక్కగా చిక్కగా కాకుండా, పతలాగా కాకుండా, రక్తం బలం తగ్గకుండా అన్ని రోగాలు మాయమవుతాయని చక్కగా అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటారు. హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది.